ఆయనేమో సీనియర్ పొలిటీషియన్, ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేక రాష్ట్రం వరకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అందుకేనేమో ఆయన్ని కండువా కప్పి పార్టీలో చేర్చుకుంది అధికార పార్టీ. ఇక ఆవిడ విషయానికి వస్తే పొలిటికల్ ఫైర్ బ్రాండ్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా హవా నడిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం కూడా మంత్రిగా ఉన్నారు. పోరాటాల కిల్లాగా పేరొందిన ఆ జిల్లాలో ఇప్పుడు ఈ ఇద్దరు నాయకుల మధ్య జగడమే ఆసక్తి రేపుతోంది. ఇటీవల ఆమాత్యురాలు సారీ చెప్పినా వివాదం సమసిపోయిందా లేదా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఓరుగల్లులో పోరు ముగిసినట్టేనా? కడియం వర్సెస్ కొండ క్షమాపణతో కథ సుఖాంతమైందా లేక కథ ఇంకా మిగిలే ఉందా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖకు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సయోధ్య కుదరడం లేదు. జిల్లాలో కొండా వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా తయారైంది పరిస్థితి. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కొండా సురేఖ దంపతుల విమర్శలు, ఎమ్మెల్యేల ప్రతి విమర్శలతో దాదాపు 2 ఏళ్లు గడిచిపోయాయి. కొండా దంపతులపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా ఫిర్యాదులు చేయడంతో ఈ అంశంపై విచారణ కూడా జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి కడియం శ్రీహరితో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీకి విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి వీళ్ల మధ్య ఎడముఖం పెడముఖం అన్నట్టుగానే పరిస్థితి కొనసాగుతోంది. గతంలో కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు మంత్రి కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రిగా ఉన్న తన ముందు కూర్చోడానికి సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నామోషిగా ఫీలవుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన మంత్రి పదవి పోతుందంటూ కడియం తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి వద్ద లేనిపోనివన్నీ చెప్పి తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో నడిచినట్టు ఇక్కడ కూడా నడిపించాలని ఆయన అనుకుంటున్నారని మాట్లాడారు. కడియం కుమార్తె కావ్యకు అదృష్టం ఉండడం వల్లే వరంగల్ ఎంపీ అయ్యారని, తన కుమార్తె సుస్మితా పటేల్ కు అదృష్టం లేక ఎమ్మెల్యే కాలేదన్నారు. కడియం కావ్యను ఎంపీ పదవి నుంచి తీసేయాలని తనేమైనా అంటున్నానా అంటూ కడియంను ఉద్దేశించి కొండా సురేఖ మాట్లాడారు. కడియం శ్రీహరి టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సైతం గతంలో తీవ్ర విమర్శలకు దిగారు. కడియం పార్టీలోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయని కొండా మురళి ఆరోపించారు. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నారని, స్టేషన్ ఘన్పూర్ లో ఇందిర అనుచరుల్ని కడియం శ్రీహరి టార్చర్ చేస్తున్నారని పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు కొండా మురళి. కొండా సురేఖకు సీతకు మధ్య గ్యాప్ ఉందని కడియం ప్రచారం చేస్తున్నారని, తద్వారా పార్టీలో క్యాడర్ ఇబ్బంది పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా కొండా దంపతులు సందు దొరికిన ప్రతిసారి కడియం శ్రీహరిపై విరుచుకుపడ్డారు. ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలు చేసి మంత్రి పదవులు గుంజుకోవడం ఆయన నైజం అంటూ మండిపడ్డారు. కొండా దంపతులే కాదు, వారి కూతురు సుస్మితా పటేల్ కూడా కడియం శ్రీహరిని టార్గెట్ చేసి విమర్శలు చేయడం అధికార ప్రతిపక్ష పార్టీల్లో కూడా చర్చగా మారింది. కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ తొలగింపు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కడియం శ్రీహరి పేరు హాట్ టాపిక్ గా మారింది. కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కడియం శ్రీహరిపై కూడా విమర్శలు చేశారు. తన తల్లిని టార్గెట్ చేశారని ఆరోపణలు చేశారు. వాళ్ళంతా కలిసి మంత్రి పదవిని గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, బీసీ బిడ్డని ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆ స్థానంలో తాను మంత్రి అవ్వాలని కడియం కుట్రలు చేస్తున్నారంటూ సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కొండా దంపతులు సీఎంని కలిసి కాసేపు ముచ్చటించుకుని శాల్వాతో సత్కరించడంతో సమస్య సద్దుమణిగింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మీడియా ముఖంగా రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పిన కొండా సురేఖ సమస్య సద్దుమణిగిందని, ఆ వివాదం జస్ట్ టీ కప్పులో తుఫాన్ లాంటిదని కొట్టిపారేశారు. కాంగ్రెస్ కుటుంబంలో ఇలాంటి కలహాలు కామనని లైట్ తీసుకున్నారు కొండా సురేఖ. మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తాం. ఇకంతా ముగిసింది అని అనుకునే లోపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖపై సంచలన కామెంట్లు చేశారు. కొండా సురేఖ ఎపిసోడ్ ముగిసిందని, ఇక తనేం మాట్లాడబోనని, ఇక గొడవ ముగిసినట్టేనే అంటూనే తనెప్పుడు రౌడీయిజం, గూండాయిజం సెటిల్మెంట్లు చేస్తూ వసూళ్లకు పాల్పడలేదని పరోక్షంగా కొండా దంపతుల్ని టార్గెట్ చేశారు. మంత్రి సురేఖకు సంబంధించిన విషయము గత సుఖాంతమైంది అని చెప్పి సమస్య సమసిపోయింది. దాని గురించి మళ్ళీ కామెంట్ చేయడం బాగుంది. తను 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నానని, డెవలప్మెంట్ లో తనతో పోటీ పడలేని వారు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటారని కడియం ఎద్దేవా చేశారు. అయితే తన అవేవి పట్టించుకోనన్నారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో కొండా వర్సెస్ కడియం ఎపిసోడ్ కి ఇక ఫుల్ స్టాప్ అని అనుకుంటున్న సమయంలో ఈ కథకు అంతు లేదని కథ ఇంకా మిగిలే ఉందనే విషయం స్పష్టమవుతోంది.